హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం H5Pలో మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం H5P కంటెంట్లో యాడ్ న్యూ అనేటువంటిది తీసుకొని ఆ తర్వాత వచ్చేటువంటి విండోలో మనం మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉంది. దీని డీటెయిల్స్ చూద్దాం. అసలు మార్క్ ద వర్డ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో కొన్ని వర్డ్స్ని వెతకమని చెప్పడం, అంటే ఆ సెంటెన్స్లో ఆ వర్డ్స్ని హైలైట్ చేయమని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు క్లిక్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ మెన్షన్డ్ ఇన్ ద టెక్స్ట్ బిలో అని చెప్పి టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఆ పార్ట్ని మనం క్లిక్ చేసినప్పుడు అది హైలైట్ అవుతుంది. అయితే మనం ఆల్రెడీ ఏవేవైతే మనం హైలైట్ కావాలని పెట్టామో అవి ఇస్తే వాళ్ళకు గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది, లేకుంటే రెడ్ మార్క్ వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా. అంటే దాని రిజల్ట్ చూడండి, ఈ విధంగా ఉంది. అంటే కరెక్ట్గా క్లిక్ చేసిన వాటికి గ్రీన్ వచ్చింది, మిగతా వాటికి రెడ్ వచ్చింది. అంటే మనం ఇక్కడ గ్రామర్ పార్ట్ చూపించడానికి కానీ, అంటే అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి, లేదా వర్బ్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పడం, లేదా ఏదైనా సబ్జెక్ట్లో అయినా మనం దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడిగి ఇందులోంచి ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ని ఐడెంటిఫై చేయమని చెప్పినప్పుడు దాన్ని స్టూడెంట్స్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ వస్తే అది కరెక్ట్ వర్డ్, రెడ్ వస్తే అది రాంగ్. ఈ విధంగా మనకు ఒక చిన్న క్విజ్ని తయారు చేసుకోవచ్చు. దీన్నే మనం మార్క్ ద వర్డ్స్ అని చెప్పి అంటున్నాం. దీని డెమో ఎలా ఉంటుందో చూడాలంటే ఇక్కడ కంటెంట్ డెమో అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే H5P వెబ్సైట్లో దాని డెమో కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలని, అంటే ఇప్పుడు మనం కొత్తగా తయారు చేయాలంటే ఇక్కడ యూజ్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు మార్క్ ద వర్డ్స్లో ఏమేమి ఉంటాయి ప్రధానంగా అనేటువంటి చూసినట్లయితే, ఫస్ట్ టైటిల్, ఇది తప్పనిసరిగా అన్నిటికీ ఉంటుంది. అంటే ఇది మనకు గుర్తుంచుకోవడానికి అవసరమైనటువంటి టైటిల్. టాస్క్ డిస్క్రిప్షన్ అనేది వాళ్ళకి ఆ క్వశ్చన్ పైన వచ్చేటువంటి డిస్క్రిప్షన్ ఇది. కాబట్టి మనం ఫస్ట్ టైటిల్ ఇద్దాం. టైటిల్ ఇచ్చేసి మనము ఏదైనా ఒక చిన్న సెంటెన్స్లో మనం అందులో అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి ఒకటి ఇద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ 5 అని ఇచ్చాను, ఇంగ్లీష్. ఇక్కడ టాస్క్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఫైండ్ అడ్జెక్టివ్. ఇక్కడ టాస్క్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఫైండ్ అడ్జెక్టివ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సెంటెన్స్ 1 ఇవ్వచ్చు, సెంటెన్సెస్ అంటే ఎక్కువ ఇస్తే మనకు సెంటెన్సెస్ అని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ మనం టెక్స్ట్ ఫీల్డ్, అంటే యాక్చువల్ క్వశ్చన్ ఇక్కడ మనకు వస్తుంది. దీంట్లో కొన్ని సెంటెన్సెస్ ఇద్దాం. చూడండి, కొన్ని సెంటెన్సెస్ నేను తీసి పెట్టుకున్నాను, వాటిలోంచి ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు దే లివ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అనేటువంటి ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఇందులో మనం ఏం చూపించాలనుకుంటున్నామంటే, ఈ సెంటెన్స్లో దే లివ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అనే దాంట్లో బ్యూటిఫుల్ అనేటువంటి అడ్జెక్టివ్, కాబట్టి దీన్ని మనం స్టార్ మధ్యలో యాస్టిక్ సింబల్ యూజ్ చేసి దాని మధ్యలో పెట్టాలి. చూడండి, మనకి ఎగ్జాంపుల్లో కూడా అలాగే ఇచ్చారు కదా. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ ఇద్దాం మనం. చూడండి, సెకండ్ సెంటెన్స్. దీంట్లో మనం అడ్జెక్టివ్ని ఈ విధంగా స్టార్స్ మధ్యలో, యాస్టిక్ మధ్యలో మనం పెట్టాలి. తర్వాత మరొక సెంటెన్స్ ఇద్దాం. చూడండి, ఈ విధంగా. ఇది దే లివ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అనే దాంట్లో దీనికి యాస్టిక్ మధ్యలో ఇచ్చాం కాబట్టి స్టూడెంట్ ఇది క్లిక్ చేసినప్పుడు గ్రీన్ వస్తుంది, వేరే వాడు ఏదైనా క్లిక్ చేస్తే రెడ్ వస్తుంది. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత చూడండి, ఇంకేమైనా మనం ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే, అంటే స్కోర్కి సంబంధించిన ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం 3 ఇచ్చాం కదా, 3ంటికి 3 కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, 3ంట్లో 1 చేస్తే ఎన్ని, 2 చేస్తే ఎన్ని, ఆ విధంగా మనకు క్వశ్చన్స్ని బట్టి కాకుండా ఇక్కడ పర్సెంటేజ్ని బట్టి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 to 30% అని ఇచ్చాను అనుకోండి, లేదా 40% అని ఇచ్చాను. నెక్స్ట్ 40 to 80% అని ఇచ్చాను. నెక్స్ట్ 81 to 100. అంటే ఈ విధంగా మనం ఇక్కడ ఏం రావాలనేటువంటిది ఇవ్వచ్చు.
ఈ విధంగా మనం ఇచ్చేసి తర్వాత బిహేవియరల్ సెట్టింగ్లో చూడండి ఎనేబుల్ రీట్రై అంటే మనకు రీట్రై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో సొల్యూషన్స్ ఉంది. స్కోర్ పాయింట్స్ స్కోర్ పాయింట్స్ అంటే స్కోర్ చూపించడానికి. తర్వాత ట్రాన్స్లేషన్ అంటే మనకి ఇక్కడ వర్డ్స్ని ఇంకేమైనా మార్చాలనుకుంటే చెక్, రీట్రై, షో సొల్యూషన్ వీటికి పదాలు వేరే రావాలనుకుంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం క్రియేట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి ఇలా క్రియేట్ బటన్ని క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి టైటిల్ టాస్క్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇక్కడ వచ్చింది, టైటిల్ ఇక్కడ వచ్చింది, పైన మనం ఇచ్చినటువంటి టైటిల్ పైన వచ్చింది. అట్లాగే కింద మన టాస్క్ డిస్క్రిప్షన్ అంటే మనం టాస్క్ కోసం ఏం డిస్క్రిప్షన్ ఇచ్చాము అది వచ్చింది. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్ చూడండి మౌస్ దానిపైకి తీసుకెళ్ళగానే అది హైలైట్ అవుతుంది. దీంట్లో కరెక్ట్ వర్డ్స్ వాళ్ళు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దానికి ఇక్కడ చూడండి దే లివ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ఉందా ఇది క్లిక్ చేశాను. తర్వాత సెకండ్ది రాంగ్ క్లిక్ చేస్తున్నాను, ఈ రైట్స్ మీనింగ్లెస్. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చెక్ అంటే చూడండి ఏ విధంగా వస్తుందో. ఇక్కడ స్కోర్ కూడా వచ్చేసింది చూడండి వాళ్ళకి -1 +1 అని. ఈ విధంగా ఇది మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది H5Pలో మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది తయారు చేసుకునేటువంటి విధానం. దీంట్లో మనం చూడండి సొల్యూషన్ అంటే కరెక్ట్ ఆన్సర్ అక్కడ పక్కన చూపిస్తుంది, అది దాన్ని కొట్టేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూపించింది. రీట్రై చేసి చూద్దాం మళ్ళీ చూడండి ఈ విధంగా. తర్వాత కింద చూడండి మనం ఇచ్చినటువంటి ఎక్సలెంట్ అని వచ్చింది. ఎందుకు మనం 100% 81 to 100% అయితే ఎక్సలెంట్ అని ఇచ్చాం కదా. అలా కాకుండా మనం వేరే ఇచ్చి ఉంటే ఒకవేళ చూడండి మనకు ఆన్సర్స్ కూడా ఒకటే ఇచ్చి చూద్దాం, ఒక ఆన్సర్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఒకసారి దీన్ని మళ్ళీ మార్చుద్దాం, ఎడిట్లోకి వెళ్ళి అప్డేట్ అని చెప్పి మారుస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాం అది ఒకసారి. దీంట్లో ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను, వేరేవి తప్పిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. కింద ఏమొచ్చింది ఓ నైస్ ట్రై అని వచ్చింది. అంటే మనకు ఒకటే ఆన్సర్ ఇస్తే ఓ నైస్ ట్రై అని రావాలని అనుకున్నాం కాబట్టి మనం అక్కడ ఏం చేసామంటే ఆ రేంజ్ ఎలా ఇచ్చాం మనం చూడండి, రేంజ్ ఎలా ఇచ్చాం ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి చూడండి. (1 to 40% అని ఇచ్చాం ఓ నైస్ ట్రై అని. 41 to 80 అంటే గుడ్ అని ఇచ్చాం. 81 to 100 అయితే ఎక్సలెంట్ అని ఇచ్చాం. అంటే 1 to 40లోనే వస్తుంది, 3 అంటే 33% కాబట్టి. రెండో ఆన్సర్ కూడా ఇచ్చినట్లయితే 66% అవుతుంది కాబట్టి ఈ రేంజ్లో వస్తుంది. 3 ఇస్తే ఈ రేంజ్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా. అంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామో దాన్ని బట్టి ఇక్కడ మనం ఆ పర్సెంటేజ్ మెన్షన్ చేసి దాన్ని మనం అక్కడ మనం చూడవచ్చు అన్నట్టు. అంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ఇస్తే ఏం రావాలనేటువంటిది మనం అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి నేను రీట్రై ఇస్తున్నాను, 2 ఆన్సర్లు కరెక్ట్ ఇద్దాం ఇప్పుడు. ఈ విధంగా ఇట్లా 3 ఇచ్చినట్లయితే ఇప్పుడు మనకు 2 ఇస్తే ఏమొచ్చింది చూడండి గుడ్ అని వచ్చింది. ఒకటే ఇస్తే ఓ నైస్ ట్రై అని వచ్చింది. 3 ఇచ్చినట్లయితే ఎక్సలెంట్ అని వచ్చింది. ఈ విధంగా మనకు మార్క్ ద వర్డ్స్ అనే కాదు, జనరల్గా H5P కంటెంట్లో దేంట్లో అయినా సరే ఆ స్కోర్ రేంజ్కి ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలనేటువంటిది మనం ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది H5Pలో మార్క్ ద వర్డ్స్ అనేటువంటిది తయారు చేసుకునేటువంటి విధానం. ఇది లాంగ్వేజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే సబ్జెక్ట్స్లో కూడా వేరు సబ్జెక్ట్స్లో కూడా కొన్ని పదాలను ఐడెంటిఫై చేయడం కోసం కూడా మనం ఉపయోగించవచ్చు. అంటే కొన్ని కెమికల్ సింబల్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి, లేదా పైన ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఈక్వేషన్లో పర్టికులర్ యాసిడ్ని ఐడెంటిఫై చేయమని చెప్పి, లేకుంటే దానికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది H5Pలో మార్క్ ద వర్డ్స్ అనేటువంటి తయారు చేసుకునేటువంటి విధానం. థ్యాంక్ యూ.